సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలోని త్రివేణి సంగమం గురువారం జనసంద్రంగా మారింది. 8వ రోజు భక్తులు పోటెత్తారు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి పరిసరాలు బురదమయం కాగా భక్తులు ఇబ్బంది పడ్డారు. బస్టాండ్ నుంచి పుష్కర్ ఘాట్ వరకు దారిలో పూర్తిగా బురద పేరుకుపోయి అందులో లారీ చిక్కుకుపోయింది. దీంతో పుష్కర్ ఘాట్ వరకు భక్తులను తీసుకుని వెళ్లే ఉచిత వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎస్పీ కిరణ్, కలెక్టర్ రాహుల్ శర్మ ప్రత్యేక దృష్టి సారించి దారి వెంట స్టోన్ డస్ట్తో మరమ్మతు చేయించి రాకపోకలను పునరుద్ధరించారు. కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయంలో వీఐపీ ప్రత్యేక దర్శనాలు బంద్ చేసి 2 క్యూలైన్ల ద్వారా సమానంగా భక్తులను దర్శనానికి పంపారు. రద్దీ కారణంగా క్యూలో భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో పలువురు వృద్ధులు, చిన్నారులు సొమ్మసిల్లి పడిపోయారు. ఇదిలా ఉండగా కాళేశ్వరానికి వచ్చే వాహనాలకు వన్ వే చేయడంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గాయి. ఎస్పీ, కలెక్టర్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ను పర్యవేక్షిస్తూ అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. వర్షంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగగా ఎన్పీడీసీఎల్, ఎస్సీ మల్చూర్ ఆధ్వర్యంలో సిబ్బంది ఎప్పటికప్పుడు మరమ్మతు పనులు చేపట్టారు. పుష్కరాల ముగింపునకు 4 రోజుల సమయం ఉన్నందున భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. సరస్వతి పుష్కరాలకు ప్రముఖుల తాకిడి కొనసాగుతోంది. గురువారం మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు, ఎంపీ, బీజేపీ నేత ఈటెల రాజేందర్, తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు, సత్యనారాయణ, సినీ నటుడు అల్లు అర్జున్ తల్లి నిర్మల, నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణ తదితరులు హాజరై పుణ్య స్నానాలు ఆచరించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.